బ్రేకింగ్ చూస్తున్నాం. టాలీవుడ్ లో మరో విషాదం చోటు చేసుకుంది. సినీ నటుడు ఫిష్ వెంకట్ కన్నుమూశారు. కిడ్నీ, లివర్ సంబంధిత వ్యాధులతో కొద్ది రోజులుగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన రాత్రి 11 గంటలకు తుదిశ్వాస విడిచారు. ఫిష్ వెంకట్ కు భార్య, 2 కుమారులు, 1 కుమార్తె ఉన్నారు. ఫిష్ వెంకట్ దాదాపు 100 సినిమాల్లో హాస్య నటుడిగా, విలన్ గా నటించి తనదైన ముద్ర వేశారు. ఫిష్ వెంకట్ అసలు పేరు మంగళంపల్లి వెంకటేష్. ముషీరాబాద్లో చేపల వ్యాపారం చేసే ఆయన సినిమాల్లో అవకాశం రావడంతో ఫిష్ వెంకట్ గా గుర్తింపు తెచ్చుకున్నారు. హైదరాబాద్లోనే జన్మించిన ఫిష్ వెంకట్ 3వ తరగతి వరకు చదువుకున్నారు. సమ్మక్క సారక్క సినిమాతో కెరియర్ ప్రారంభించారు. తర్వాత ఆది సినిమాలో తొడగొట్టు చిన్న అనే డైలాగ్తో విశేషమైన గుర్తింపు తెచ్చుకున్నారు. తెలంగాణ యాసతో ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్నారు. ఖుషి, దిల్, బన్నీ, గబ్బర్ సింగ్, అత్తారింటికి దారేది, డీజే టిల్లు వంటి బ్లాక్ బస్టర్ చిత్రాల్లో నటించారు. ఇక చేపల మార్కెట్లో పనిచేసే ఎంతో మంది మిత్రులను ఫిష్ వెంకట్ సినీ ఇండస్ట్రీకి పరిచయం చేశారు. కిడ్నీ, లివర్ సంబంధిత సమస్యలతో తొలుత బోడుప్పల్లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందిన ఫిష్ వెంకట్ ను తర్వాత చందానగర్ హాస్పిటల్ కు మార్చారు. 2 కిడ్నీలు పాడైపోవడంతో వాటిని మార్చాలని వైద్యులు సూచించిన నేపథ్యంలో ఫిష్ వెంకట్ చికిత్సకు సహాయం చేయాలని ఆయన కుటుంబ సభ్యులు దాతలను కోరారు. ఇక ట్రీట్మెంట్ కోసం ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న ఫిష్ వెంకట్ కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామని ప్రభుత్వం ఇటీవల ప్రకటించింది. ఇంతలోనే ఆరోగ్యం విషమించి కన్నుమూశారు. చిరంజీవి, పవన్ కళ్యాణ్, విశ్వక్సేన్ వంటి ప్రముఖులు ఆయనకు ఆర్థిక సాయం అందించారు. ఫిష్ వెంకట్ మృతి పట్ల హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, భారతీయ జనతా పార్టీ ఎంపీ లక్ష్మణ్, ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠాగోపాల్ సంతాపం వ్యక్తం చేశారు. టాలీవుడ్ నటులు, అభిమానులు ఆయన మృతిపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.